అమ్మాయి యొక్క క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు ఒక చిన్న ప్రాబ్లం వస్తే సూసైడ్ చేసుకొని చచ్చిపోయే లెవెల్లోకి వెళ్ళిపోతారు. కొంతమంది అమ్మాయిలు ప్రాబ్లం వస్తుంది కదా అని చెప్పేసి కాంప్రమైజ్ అయిపోయి ఆ ప్రాబ్లం ఫేస్ చేయడానికి ఇంకో 10 తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎప్పుడైతే ఒక అమ్మాయి బోల్డ్గా నేను ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా, ఎంత పెద్ద మనిషి వల్ల అంటే అటువైపు అపోనెంట్ ఎంత పెద్దవాడైనా, ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా నేను ఫేస్ చేసుకోగలను నేను సెల్ఫ్గా అని ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా ఉంటుందో, 10 కాదు కదా అసలు ఇంటికి 2 రోజులు లేకపోయినా కూడా తల్లిదండ్రులు భయపడరు. ఓకే. అంటే ఈ ఇంటర్వ్యూ చూస్తే చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది కావచ్చు మెయిన్గా ఉమెన్స్కి. ఓకే, ఫైనల్గా మనిషి నారు పెళ్ళి ఎప్పుడు మరి? నేనైతే పెళ్లి చేసుకోనండి. పెళ్ళి చేసుకో, నాకు ఈ పెళ్లి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఒక మంచి ఒపీనియన్ లేదు దాని మీద అసలు. నేను ఓకే, నా దృష్టిలో పెళ్ళి అనేది అది ఒక మన లైఫ్లో ముందుకెళ్ళేదానికి అది ఒక అడ్డుకట్టండి. ఇంకెంత ముందుకు వెళ్తారు? ఇంకా ముందుకెళ్ళడానికి అది అడ్డుకట్టు అంటుంది. అదే ఇంకెంత ముందుకు వెళ్తారు? నేను ఇప్పుడు కొంచెం వచ్చాను కాబట్టి నాకు అది అడ్డుకట్టు కాదు, కానీ నా లైఫ్లో ఇంకా ఫ్యూచర్ ప్లానింగ్స్ చాలా ఉన్నాయి కాబట్టి అది 100% నాకు అడ్డుకట్టే. ఓకే, ఏంది మీ ప్లాన్స్ ఏంది మరి? నేను ఇంకా చాలా చేయాలనుకుంటున్నాను లైఫ్లో. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చేత కాదు అన్నారో దాన్ని సక్సెస్ చేసి చూసాము. ఇంకా నెక్స్ట్ ఏదైనా చేత కానిది ఏదైనా నాకు ఎదురు పడితే దాన్ని కూడా నేను ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను. ఆఫ్టర్ మ్యారేజ్ ఎందుకు కదా అవుతుంది కదా, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా చేసిన వాళ్ళు ఉన్నారు కదా. ఆఫ్టర్ మ్యారేజ్ నా ఎస్పెషలీ మనీషా నాయర్ అని అంటున్నారు కాబట్టి నా మైండ్ సెట్లో ఎట్లుంటుంది అంటే పెళ్లి చేసుకుంటే నా హస్బెండ్, నా పిల్లలు, నా ఫ్యామిలీని ఫస్ట్ ముందుకు తీసుకొచ్చుకోవాలి, నా హస్బెండ్ని పైకి తెచ్చుకోవాలి, నా పిల్లల్ని డెవలప్ చేసుకోవాలి అనేదే ఉంటుంది. కానీ సొసైటీలో డెవలప్ అవ్వాలి, నేను పేరు తెచ్చుకోవాలి అనేది పెళ్ళయ్యాక రాదండి. ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడైతే హస్బెండ్ని మనం సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొస్తామో ఆటోమేటిక్గా మనం అందరం కూడా సక్సెస్ అవుతాం. ఇప్పుడున్న ప్రెజెన్స్ ఎందుకు నాకు మంచి ఒపీనియన్ లేదు పెళ్లి మీద అంటే, ఇప్పుడంతా ప్రాక్టికల్ లైఫ్ అయిపోయిందండి. పెళ్ళి అంటే ఏదో పెళ్లి చేసుకున్నాం, ఒక 6 నెలలు బాగున్నాం, హనీమూన్కి వెళ్ళాం, వచ్చాం, పిల్లల్ని కన్నాం, మా మావిడికి శ్రీమంతం చేసాం, పిల్లలు కన్నారు, అయిపోయింది. ఇంకా అక్కడికి కథం. ప్రేమ, కేరింగ్ అన్నీ అక్కడికి కథం అయిపోతాయి అమ్మాయిల లైఫ్లో. కానీ అటు అబ్బాయి లైఫ్లోకి వచ్చినప్పుడు అమ్మాయి అబ్బాయికి ఇవ్వడం కానివ్వండి, నేనేంటంటే అది అక్కడితో కథం అవ్వకూడదండి, లైఫ్ టైం ఉండాలి. అది ఉంటే లేదు అన్నప్పుడు అసలు పెళ్ళే చేసుకోకూడదు. మనం షార్ట్ అండ్ స్వీట్ కాదు కదా మ్యారేజ్ అనేది. ఒక 60 yearsకి తగిన అక్కడి వరకు ఉండాల్సినట్టు లవ్ అండ్ కేర్, అఫెక్షన్ అది కంటిన్యూస్గా ఉండాలి. ఇప్పుడు జనరేషన్ అటువంటి లవ్ మనకు దొరకదు. ఒక పెళ్లితో ఆగదు, 2 పెళ్ళితో ఆగదు, ఒకవేళ 2తో ఆగినా కూడా ఒక 4-5 అమ్మాయిలతో కూడా ఆగదు అబ్బాయిలది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. సో అది అబ్బాయిలని అనందే కానీ అటు అమ్మాయిలు కూడా అలానే ఉన్నారనుకోండి. అమ్మాయిలు అడ్వాంటేజ్ ఇవ్వండి అబ్బాయిలు తీసుకుంటారా ఏంటి? సో 2 వైపు మంచి ఒపీనియన్ అయితే నాకు లేదు మ్యారేజ్ మీద. ప్రపోజల్స్ ఏమన్నా వచ్చినాయా? ప్రపోజల్స్ అయితే ఇంట్లో చాలా ప్రెషర్ ఉంది, పెళ్లి చేసుకో, పెళ్ళి కావాలి, అమ్మ లేదు, నేను ఒక్కడనే ఉన్నా, ఇప్పుడు నేను వెళ్ళిపోతే ఏంటి నీ పరిస్థితి అని నాన్న తీసుకొస్తూ ఉంటాడు. మా నాన్న ఆ డిస్కషన్ తెచ్చిన ప్రతిసారి చెప్తాను, నీ కూతురి నువ్వు చిన్నప్పటి నుంచి ఎవరి మీద డిపెండెంట్గా బతుకు అని చెప్పి పెంచలేదు. తల్లిదండ్రులు మేము అంతే ఎవరున్నా కూడా నువ్వు ఇండిపెండెంట్గా బతకాలి, నీ కాళ్ళ మీద నువ్వే నిలబడాలని పెంచావు. మరి ఇప్పుడు నువ్వు ఏం నేర్పించాలనుకుంటున్నావు నాన్న నన్ను అని చెప్పి నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను. దాంతో మా నాన్న ఏం మాట్లాడరు అనమాట మ్యారేజ్ గురించి. అండ్ నేను ఇంకోటి అమ్మాయిని కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. నాన్న ఉన్నాడు, అమ్మ ఉన్నాడు, లవర్ ఉంది, హస్బెండ్ ఉన్నారు, నా కొడుకు చూసుకుంటారు, ఇవేవి నమ్మకండి. ఎవరు ఉండరు. ఒక పాయింట్ వచ్చినప్పటికి అందరూ వదిలేస్తారు. ఈ పొద్దు ఒక స్టేజ్లో ఉన్నాం కాబట్టి మేబీ అమ్మ నాన్న వీళ్ళందరూ మనకి, అమ్మ నాన్న కానీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా మనకి జేజేలు కొడుతూ ఉంటారు. అబ్బా మా కూతురు ఇలా, నా లవర్ ఇట్లా, నా భార్య ఇంత గొప్పది, రాని అట్లా ఇట్లా అని అంటారు. కానీ ఒక్కసారి ఒక తప్పు పని చేసి కింద పడిపోయి చూడండి, ఎవరు వచ్చి మనకు చెయ్యడు. అది తండ్రి అయినా తల్లి అయినా ఎవరైనా ఇవ్వరు. ఎవ్వరు ఇవ్వరండి. పేరు వచ్చినంత వరకు ఎవరైనా ఉంటారు. ఒక్కసారి పేరు పడిపోయిందా తల్లిదండ్రులు కూడా రారు, 100% రారు. అప్పుడు కూడా మనం మన ప్రాబ్లం మనమే సార్ట్అవుట్ చేసుకోవాలి. కానీ ఎవరు మన కోసం అయితే రారనమాట. అది 100%. ఇప్పుడున్న జనరేషన్ అయితే ఇంకా 100% చెప్తాను నేను. ఎక్కడో రేర్ మేబీ తల్లిదండ్రులు కూతురు కన్నా ఏది ఎక్కువ కాదనుకున్న వాళ్ళైతే వస్తారేమో. బట్ 99.9% మనం ఒక్క పెద్ద మిస్టేక్ చేసి పరువు మర్యాద అంతా తీసుకొచ్చి కాళ్ళ దగ్గరికి పెట్టేసినాము అని అంటే మొత్తం ఏ ఒక్కరు కూడా రారు మన కోసం. ఓకే, సో మనమే నిలబడుకోవాలి మన లైఫ్ కోసం. ఓకే, అంటే మీకు పర్సనల్గా లవ్ ప్రపోజల్స్ ఏమైనా వచ్చినాయా? వస్తూ ఉంటాయి, కామన్ అది వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు కూడా వస్తున్నాయి అన్నట్టు? వస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఏమి లవ్ ప్రపోజల్స్ రావట్లేదు కానీ మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయి. ఓకే, వచ్చినప్పుడు ఎట్లా రియాక్ట్ అయ్యారు మీరు అప్కమింగ్లో? నేనైతే ఏం లేదండి, సింపుల్గా చెప్తాను, నాకు అవసరం లేదు. ఐఎమ్ ఇండిపెండెంట్ ఉమెన్, ఐ వాంట్ టు షో
వాట్ ఈజ్ మీ, ఐ వాంట్ టు బీ ఇండిపెండెంట్ టిల్ మై లైఫ్ ఎండ్. నాకు ఎవరి చాతకాని వాళ్ళకైతే హస్బెండ్ కావాలి. మనం బతకగలుగుతున్నాం కదా మన కాళ్ళ మీద మనం. ఇంకా తోడు నీడ కొన్ని డైలాగ్స్ వస్తూ ఉంటాయండి. తోడు కావాలి మీకు, నీకంటూ ఒకరు ఉండాలి కదా, నీకంటూ ఒక తోడు ఉండాలి కదా అని. కరెక్టే కదా అది. కరెక్ట్ తోడు వస్తే పర్లేదు, అది కూడా తోడు కరెక్ట్ అయిన వాడు రాకుండా వాడే ఇంకో పెద్ద సమస్యగా అయితే ఇంకా తోడే ఉంది, నేను ఇంకో తోడు కోసం ఇంకో దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఇంకా అది రాంగ్ ట్రాకే కదా. అంతే. సో తోడు నీడ ఎందుకండి, మనం సెల్ఫ్గా తెచ్చుకోవాలి. అది నేను నమ్ముతాను. ఓకే, ఫైనల్గా మీరు ఏమి చెప్పదలుచుకున్నారు అసలు సొసైటీకి? సొసైటీకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, అమ్మాయిని తొక్కకండి, అమ్మాయిని తక్కువగా చూడకండి, అమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వండి. వాళ్ళ చేతిలో హస్బెండ్స్కి కానీ ఫ్యామిలీస్కి కానీ కూడా నేను చెప్పేది, ఆడవాళ్ళ చేతిలో పెత్తనం ఇచ్చి చూడండి, 100% సక్సెస్ఫుల్ ఫ్యామిలీనే ఉంటుంది. కానీ 0.1%లో కూడా అమ్మాయి చేతిలో పెత్తనం పెట్టిన తర్వాత అది డౌన్ అయింది అనేది అయితే ఉండదు. సో ఫ్యామిలీలలో ఉండలేంది, సొసైటీలో అమ్మాయికి పెత్తనం ఇచ్చారంటే ఖచ్చితంగా ఒక తల్లి స్థానంలో ఉండి అందరికీ న్యాయం సమకూరుస్తుంది అనేది గట్టి నమ్మకం. సో అమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వండి అని నేను చెప్తున్నాను. నాట్ ఇన్ అ నెగిటివ్ వే, ఓకే, పాజిటివ్ వేలో ఇవ్వండి ఛాన్స్ అని చెప్తున్నాను, అంటే అడ్వాంటేజ్ తీసుకోకుండా. ఓకే, మీ కాలేజీలో మీరు ఏమైనా స్పీచ్లు ఇస్తుంటారా రెగ్యులర్గా, అంటే మోటివేషన్ చేస్తే? 100% నేను, నాలో ఒక చిన్న స్వార్థం ఉందండి, నేను అబ్బాయిలతో కన్నా ఎక్కువగా అమ్మాయిలతోనే ఎక్కువగా ఉంటాను. ఓకే, అమ్మాయిలకి బాగా క్లాస్ పీక్తూ ఉంటాను. ఓకే, చాలా ఇంకా వద్దమ్మా ఎందుకమ్మా, లవ్ ఎందుకు, మొగుడు ఎందుకు, అమ్మ నాన్నలు ఎందుకు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడన్నా ఎందుకు ఇదంతా కొంతమంది నస పెడుతుంది నస అనుకున్న పిల్లలు కామన్ ఉంటారు దాంట్లో కూడా. నస కాదనుకున్న పిల్లలు అయితే చాలా ఇంప్రెసివ్గా తీసుకుంటారనమాట దాన్ని. నేను చాలా మంది పిల్లల్ని కూడా నేను లైవ్లో చూశాను చేంజ్ అవ్వడం కానివ్వండి, ఇలాగా స్పీచెస్ ఇస్తూనే ఉంటాను. అంటే మీరున్న సరిపోదని మరో మనిషి నాయర్లను తయారు రావాలి కదండి ముందరికి, ఆడవాళ్ళందరూ రావాలి కదా ముందరికి. అదే అంటున్నా, నాతోటి అంతం అవ్వాలని నేను అనుకుంటలేను. ఇంకా చాలా, నేనేం పెద్ద గొప్ప అని నేను చెప్పను, కానీ అలాంటి వాళ్ళు ఇంకా కొంచెం ముందుకు రావాలనేది నా ఇంటెన్షన్. తొక్కేయకండి ఆడవాళ్ళని. ఓకే, ఏం చేయమంటారు? తొక్కేయకుండా ఛాన్స్ ఇవ్వండి. మిమ్మల్ని తొక్కరు, మిమ్మల్ని ఎత్తుకొని తలెత్తుకొని చూపించేలాగా చేయిస్తారని నేను చెప్తాను. ఓకే, మనీషా నాయర్ గారు, నేను కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళకి సంబంధించి వ్యవస్థలు కావచ్చు లేకపోతే వ్యక్తులు కావచ్చు, మీరు 1 word ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. ముందుగా మీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రియల్ హీరో అండి. విడుదల రజని, లక్తో వచ్చింది. ఆర్కే రోజా, కష్టపడి వచ్చారు. నారా లోకేష్, చాలా చేంజ్ ఓవర్ అయ్యి కష్టపడుతూ వస్తున్నాడు ముందుకి, చేతకానిది కూడా. చంద్రబాబు నాయుడు, ఒకప్పటి మా హీరో. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, లక్కీ స్టార్. ఎడ్యుకేషన్, బిజినెస్ చేయకండి, సర్వీస్ చేయండి. పొలిటికల్ పార్టీస్, ఆబ్వియస్లీ వైఎస్ఆర్. హెల్త్, చాలా ముఖ్యం అదే. కేసీఆర్, డెవలప్మెంట్కి కింగ్ అండి ఆయన. కేటీఆర్, ఆయన డబుల్. ఫైనల్గా మనీషా నాయర్. టచ్ చేయకండి, చేత కాదని చెప్పకండి, ఖచ్చితంగా చేసి చూపిస్తాను, అది ఎంత పెద్దదైనా కానీ. దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.